అందరూ ఆన్లైన్లోకి వెళ్ళి అది తీసుకొని ఎంత వచ్చేస్తాం. సపోర్ట్ తెలిసిన వాళ్ళు తీయండి. తెలుసు కదా మీరు తీయగలరు కదా? తెలుసు సార్. మీరేనా రాగండి బాగా సార్, రాగండి బాగా ఇది ఒత్తూరు రైల్లో సార్ వచ్చాం సార్. అవును మీరే సార్. సార్ మీరు ఇవ్వండి సార్. ఆఫీసులో 3-4 days లో మీకు ఏదైతే మీరు ఆల్రెడీ బుక్లెట్ విధానం ఉంది, బుక్లెట్ విధానం కావచ్చు, మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ స్టాఫ్ కావచ్చు, ఏ ఎగ్జామ్ హాల్లో టెన్షన్ సేమ్ స్కూల్ లాగే ఉంటుంది. భయపడి మీకు కొత్తగా ఆలోచించకూడదు. రోజు రాసే విధానం, రోజు గ్రాండ్ టెస్ట్ ఏదైతే రాశారో సేమ్ ఫార్మాట్ ఉంటుంది, సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. కాకుండా ఇది చదవలేదు, ఇది అవుట్ ఆఫ్ సిలబస్, ఏం టెన్షన్ పడకూడదు. దయచేసి మీరు క్వశ్చన్ పేపర్ని నీట్గా చదువుకోండి. బిఫోర్ గోయింగ్ టు హాల్ మీరు నిద్రపోయేటప్పుడు ఒకసారి మెమరైజ్ చేసుకోండి. తెలుగు సబ్జెక్ట్ అనుకోండి, ఏదైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయో అవన్నీ మీరు నైట్ బిఫోర్ నిద్రపోయేటప్పుడు మెమరైజ్ చేసుకోండి. ఆ నిద్రపోతున్నప్పుడు మెమరైజ్ చేసుకోండి. అండ్ మీరు నేర్చినప్పుడు అవే మెమరైజ్ చేసుకుంటూ లేచేసి 15 నిమిషాల ముందు లేస్తాను అనుకోండి. ఇప్పుడు 6 నేను లేస్తాను అనుకోండి, 5:45 నిమిషాలు ఏం టైం చూసుకోవడం అవసరం లేదు. మీ మైండ్లోని ఇప్పుడు 10 నిమిషాలు నేను వేస్తాను అనుకుంటున్నాను, సో మెమరైజ్ చేసుకోండి. కాన్సెప్ట్ మీరు ఏదైతే చదువుకుంటున్నారో, ఇది ఏదైతే ఎగ్జామ్ వస్తాను ఇంపార్టెంట్ లైన్ నేను ఫాస్ట్ మెమరైజ్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు మిమ్మల్ని కొట్టే కాన్ఫిడెన్స్ ఎవరికి ఉండదు. ఎందుకంటే అంత ప్రిపేర్ అయిపోయారు మీరు. ఆల్రెడీ ఎగ్జామ్స్ అవ్వచ్చు, ప్రాక్టీస్ అవ్వచ్చు, స్లిప్ టెస్ట్ అవ్వచ్చు, గ్రాండ్ టెస్ట్ అవ్వచ్చు, దాంతో పాటు మీరు మెమరైజ్ చేసుకుని కాన్సెప్ట్ అవ్వచ్చు, అడ్వాన్స్ లెవెల్లో ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని ఎవరు వచ్చి కలిపెట్టినా కూడా మిమ్మల్ని కాన్సెప్ట్ మీ మైండ్లో చదవను. సో మీరు మెమరైజ్ చేసుకుని ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. వెదిరి చెట్టు ఎదురు టైం పడుతుంది, 3 to 5 years పడుతుంది చిన్న చెట్టు కావడానికి, చిన్న చెట్టు కావడానికి. అవతల ఫాస్ట్ వెళ్తుంది అనమాట. వితిన్ 2 years కానీ 10 feet 12 feet అయిపోతుంది. అదేవిధంగా ఇన్ని రోజులు కష్టపడ్డారు, ఇంతే మార్కులు తెచ్చుకొని భయపడద్దు. రానున్న రోజులు కష్టపడతారు. నాకు అర్థమవుతుంది. మీ మెమరీ, మీ మొహాన్ని చూసి బాగా చదివే మొహాలు ఉన్నారు అంటే అలాగే కాదు. మీకు మైండ్లో అంత షార్ప్గా ఎప్పుడు ఎగ్జామ్, ఈరోజు సోషల్ ఎగ్జామ్ పెడతారా, ఈ రోజు నుంచి మళ్ళీ తెలుగు ఎగ్జామ్, మళ్ళీ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే కాన్సెప్ట్ కొన్నారు. కాబట్టి ఈ స్టాఫ్ కూడా చాలా కోఆపరేట్ చేసి థ్యాంక్ యూ సార్ ఫర్ ఇంత మార్కులు ఇచ్చినందుకు. సో లాస్ట్ టైం కూడా మీ రికార్డ్ బ్రేక్ చేస్తున్నారు. నేను ఒక లాస్ట్ టైం ప్రామిస్ చేశాను, అంటే మీరు 9th లో ఉన్నప్పుడు నేను 10th రస్కాలో మీ పూజ అప్పుడు వచ్చాను. మీరు నెక్స్ట్ టైం మీ రికార్డ్ మీరు బ్రేక్ చేసుకుంటే నేను మళ్ళీ ఈ సంవత్సరం వస్తానని చెప్పాను. ఈ సంవత్సరం నేనే ఫోన్ చేశాను. లాస్ట్ టైం మీరు నాకు ఫోన్ చేసినా కూడా నేను ఈ సంవత్సరం నేనే ఫోన్ చేశాను. నేను పలానా స్కూల్కి ఇవ్వాలి, నేను ప్రామిస్ చేశాను. ప్రామిస్ బ్రేక్ చేయకూడదు. కాబట్టి మన ఇచ్చిన మాట నిలబడాలి. కాబట్టి ఎంతమంది సరే నేను ఇస్తాను సార్ అని చెప్పాను. అదేవిధంగా ఈ స్కూల్ చాలా గౌరవమైన సరే నేను బైక్ స్కూల్ చేసేపోతున్న పని అంతా ఆపుకొని. సో మీరు కూడా 10th క్లాస్ అయిపోయిన వెంటనే కెరియర్ గైడెన్స్ అనేది ఒకసారి ఆలోచించండి. సార్ వాళ్ళ సలహాలు తీసుకోండి. ఒక రోజు వచ్చి ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్లో ఏ గ్రూప్, బైపీసీఆ, ఎంపీసీ, సిఈసీఆ, ఎంపీసీకి ఏ కాలేజ్ బాగుంటాయి, బైపీసీ కావాలనుకుంటే దాని తర్వాత ఎలా ఫ్యూచర్ అనేది ముందు గైడెన్స్ చేసుకున్న తర్వాతనే చేయండి. అనవసరంగా స్టెప్స్ తీసుకొని ఆ కాలేజీలో ప్రెషర్ చేశారు, ఇక్కడ ప్రెషర్ చేశారు, సొసైటీలోకి వెళ్ళి ఏంటంటే చెడవాటు నేర్చుకోవద్దు. దయచేసి మీకు చదువే, మీ స్టడీ ఏది ఫ్యూచర్ ఉందో ఈ ఫ్యూచర్ మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. పాఠశాలకు వచ్చి మీ అందరికీ మంచి మెటీరియల్ ఇచ్చి అలాగే మంచి మాటలు కూడా చెప్పి మీ భవిష్యత్తు బాగుండేటట్లు ఆకాంక్షించిన
హేమంత్ గారికి వారి టీంకి పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ రికార్డ్ని మీరే బ్రేక్ చేయాలి. రెడీయా? ఏం వినపడట్లేదు. గట్టిగా కాన్ఫిడెన్స్ గా చెప్పాలి, అది చెప్పేది. రెడీయా? థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. టైం అవుతుంది.